ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐటీ రంగంలో ఏఐ ఎంతగా దూసుకుపోతుందో ముందు చాలా ప్రమాదకరం అంటున్నారు ఐటీ నిపుణులు. ముఖ్యంగా కోడర్లు, అలాగే టెస్టర్స్, ఎవరైతే కోడింగ్ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్కి నిజంగానే ఈ ఏఐ చెక్ పెట్టనుందా? దానికి ఇటీవల వచ్చినటువంటి కొన్ని ఉదాహరణల నిదర్శనమా అంటే ఎస్ అనే అనిపిస్తున్నాయి. అవును, ఇటీవలే మన జోహో సహా వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన కామెంట్స్ కానివ్వండి ఎక్స్లో, అలాగే ఏ కోడింగ్ రాకుండా కూడా, ఒక్క లైన్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా భగవద్గీత యాప్ను తయారు చేసినటువంటి అనీష్ మూంకా కానివ్వండి, లేకపోతే కనుక ఇటీవల ఆంథ్రోపిక్ కంపెనీ సృష్టించినటువంటి క్లౌడ్ మోడల్ ఏఐ కానివ్వండి, ఐటీ రంగంలో పెను మార్పుకు అలాగే సంచలనాలు సృష్టిస్తుందనడానికి ఇదే ఉదాహరణలు. అవును, ఇటీవల ఆంథ్రోపిక్ కంపెనీ తయారు చేసినటువంటి క్లౌడ్ ఏఐ మోడలు ఇప్పుడు పెను ప్రమాదంగా మారింది. అవును, వేంబు శ్రీధర్ కానివ్వండి, లేకపోతే కనుక ఇటీవల తను ఏ కోడింగ్ లేకుండా కూడా అనీష్ మూంకా కానివ్వండి, ఏఐ సహాయంతో కొన్ని యాప్స్ రెడీ చేస్తున్నారు. లేకపోతే కనుక ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగి చేయవలసినటువంటి 70-80% వర్క్ని ఏఐతోనే అయిపోతుంది. రానున్న రోజుల్లో హ్యూమన్ నీడ్ లేకుండా కూడా పూర్తి ఏఐ టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానంతోనే వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయంటూ కూడా ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, డెవలపర్సు, టెస్టర్సు, లేకపోతే కనుక ఎంట్రీ లెవెల్ కోడింగ్ నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా ఏఐ నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి అంటున్నారు ఐటీ నిపుణులు. ఇందుకు అసలు ఈ ఆంథ్రోపిక్ కంపెనీ చేసినటువంటి పని ఏంటి? అసలు ఈ ఆంథ్రోపిక్ కంపెనీ కథ ఏంటో తెలుసుకుందాము. కొంచెం వెనక్కి వెళ్తే, ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్తో కలిసి లాభాల కోసం ప్రయాణం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేసిన ఇద్దరు నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు సృష్టించినదే ఈ ఆంథ్రోపిక్ కంపెనీ. ఈ ఆంథ్రోపిక్ కంపెనీ సృష్టించినటువంటి క్లౌడ్ ఏఐ మోడలే ఇప్పుడు పెను ప్రమాదంగా మారింది. ఇటీవల ఆంథ్రోపిక్ కంపెనీ క్లౌడ్ ఏఐ మోడల్తో పూర్తి సి కంపైల్ని రెడీ చేసేసింది. అలాగే కాకుండా తను విభిన్న చాట్ జీపీటీ కానివ్వండి, లేకపోతే గూగుల్ జెమినీతో పోలిస్తే మాత్రం చాలా ఫాస్టెస్ట్ అండ్ హై పర్ఫార్మెన్స్ టూల్గా కూడా మార్కెట్లో ఇప్పుడు అందరి ఐటీ కంపెనీల చూపు కూడా ఈ క్లౌడ్ ఏఐ మోడల్ వైపే అనమాట. తాజాగా అమెజాన్ అండ్ గూగుల్ అయితే కనుక ఇంకా డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఆంథ్రోపిక్ కంపెనీలో పెట్టుబడులు కూడా పెట్టేసిన సంగతి ఇప్పుడు ఒక సంచలనం. అలాగే ఆంథ్రోపిక్ కంపెనీ రూపొందించిన ఈ క్లౌడ్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో ఇది అత్యంత భిన్నమైనది. అంటే స్క్రీన్ని చూడగలదు, టైపింగ్ చేసుకోగలదు, మౌస్ మూమెంట్, అలాగే ఒక హ్యూమన్ కంప్యూటర్ ముందు కూర్చొని ఎలా అయితే సిస్టమ్ ఆపరేట్ చేస్తాడో, ఒక కోడ్ రాసి టెస్టింగ్ చేసి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాడో, దాదాపు హ్యూమన్ చేసే, ఒక డెవలపర్ చేసే 70-80% వర్క్ కేవలం ఈ క్లౌడ్ ఏఐ 3.5తో అయిపోతుంది. అవును, ఈ క్లౌడ్ ఏఐ మోడలు చాలా ప్రమాదకరం అంటున్నారు ఐటీ నిపుణులు. కాబట్టి ప్రతి ఐటీ ఉద్యోగి కూడా రానున్న రోజుల్లో ఐటీ రంగంలో కొనసాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏఐ నైపుణ్యం కలిగి ఉండాల్సిందే. అవును, ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలన్నీ కూడాను భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది, మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కంప్లీట్ ఏఐ రాకముందే ఐటీ నిపుణులు కానివ్వండి, పెద్ద పెద్ద హై ప్యాక్ శాలరీలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడే ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, టెస్టర్స్ కానివ్వండి, లేకపోతే కనుక డెవలపర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఐటీ రంగంలో కొనసాగాలి, లేకపోతే ఉండాలి, రావాలి అనుకుంటే మాత్రం ఒక్క మీ కోడింగ్ లేకపోతే స్కిల్స్ మాత్రమే కాదు, ఏఐని వాడకం ఎలా వాడాలో, ఎలా వాడి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలో, లేకపోతే కనుక కొత్త వాటిని రూపకల్పన చేయాలో తెలిసి ఉండాలి. మొత్తానికి ఏఐ నాలెడ్జ్ లేకపోతే ఐటీ రంగంలో కొనసాగటం అసాధ్యం అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏఐ రంగం మీద, అలాగే ఐటీ రంగంలో ఏఐకి సంబంధించి, ఏఐ పరిజ్ఞానానికి సంబంధించి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో ఐటీ రంగాన్ని ఏఐ పరిజ్ఞానం లేకపోతే ఏఐ టెక్నాలజీ కానివ్వండి ఎలా భర్తీ చేయబోతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.